నమస్కారం సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో మీరు గత 8 సంవత్సరాలు మేము చూస్తున్నాము. అంటే గోమాత తపన, బాధ, ఆవేదన ఈరోజు ప్రజలలో ఎవరిస్తూ ముందుకు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలియాలా, గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, వారణాసిలో కూడా పోటీ చేశారు. అక్కడ కూడా 6,000 ఓటుతో మెజార్టీ 6,000 ఓటుతో మంచిగా రాబట్టారు. అసలు ఏంటి సార్ ఉద్యమం, అసలు ఏంటి? జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. సకల దేవతా స్వరూపమైన మన గోమాతని తల్లిలాగా భావిస్తూ పూజిస్తూ పాడి పంటకి ఉపయోగపడుతున్నటువంటి గోజాతిని రక్షించాలని, గోవులని సంరక్షించాలని గత 6 సంవత్సరాలుగా యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా రాజకీయ నాయకులు చేపట్టే గో హత్యలు అవుతున్నాయి, గో హింస జరుగుతున్నది, గోవధ నిషేధ చట్టాలని అమలు చేయవలసినటువంటి గోవధ నిషేధ చట్టాలను అమలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చట్టాలని అమలు చేయకపోగా గోమాంసని విదేశాలకు ఎగుమతి చేస్తూ రోగాలని మనందరం దిగుమతి చేసుకుంటూ అందరం కూడా అనారోగ్యానికి పాలవుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ప్రకృతిని చిన్నాభిన్నంగా మార్చినటువంటి ఈ పాలకులకి గట్టిగా బుద్ధి చెప్పాలని నేను 6 సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ చివరికి రాజకీయాలకి దూరంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా ఈ రాజకీయ నాయకులకి కనువిప్పు కలగాలని ఒక ఆలోచన ఉంది. వారణాసిలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పైన కూడా పోటీ చేయడం జరిగింది. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న తీర్మానాన్ని ఆమోదించాలని, ఈ విషయం వారి చెవులో పడాలని వారణాసిలోని ఆ ఎన్నికలని ఒక వేదికగా మార్చుకొని మేము అక్కడ పోటీ చేయడం జరిగింది యుగ తులసి పార్టీ తరఫున. తిరిగి యథావిధిగా హర్యానాలో కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసాం. తర్వాత భవిష్యత్తులో అందరినీ సంప్రదించి ఎలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పైన కూడా మేము అందరం కూర్చొని తీసుకుంటాం. గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోవును రక్షించాలని అంటే రాజకీయ నాయకుల చేతిలో వాళ్ళ చేతిలో ఉందంతా. అంటే వాళ్ళకి తెలియాలంటే మనం ఇంకా పోటీగా నిలవాలని చట్టాలని తయారు చేసేటువంటి చట్టసభలో ఉన్నటువంటి నాయకులు గోవధను ఆపాలి, గో హింసను ఆపాలి, గోవులను రక్షించాలి, గోవులను సంరక్షించాలి. పాడి పంటకి పనికొచ్చేటువంటి గోవు పంటి కింద మాంసంగా మారినందుకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించాం. ఖచ్చితంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని, కాశీ విశ్వనాథుని ఆశీస్సులతోని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మా పోరాటం ఆగదు. అందులో భాగంగా ఈరోజు మహాకుంభమేళ జరుగుతున్నది ప్రయాగ్రాజ్లో. ఈ కుంభమేళాకి కూడా ఆ వేదికని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నటువంటి మా సంకల్పాన్ని, ఆ వేదికని